హాయ్ వెల్కమ్ బ్యాక్. సీసాబ్ మెంటర్షిప్ అంటే సీసాబ్ అంటే సెంట్రల్ సీట్ ఎలొకేషన్ బోర్డ్ 2024 సంబంధించి ఈ సీసాబ్ మెంబర్షిప్ మీరు తీసుకోండి. సీసాబ్కి సంబంధించి మెంటర్షిప్ మీరు తీసుకోండి. ఎందుకంటే తీసుకోమని చెప్తున్నానంటే చాలామంది స్టూడెంట్స్ జొసాలో మెంటర్షిప్ తీసుకోకుండా జాయిన్ అయ్యారు. వాళ్ళకి తెలియక ఏవో ఆప్షన్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టడం, తర్వాత డాక్యుమెంట్స్ సరిగ్గా అప్లోడ్ చేయడం తెలియక చాలామంది సీట్లు కోల్పోయారు. తర్వాత సరైన గైడెన్స్ ఇచ్చేవారు లేక అదేవిధంగా మీరు ఏంటంటే సీసాబ్కి సంబంధించి మెంటర్షిప్ తీసుకోండి. నేను మెంటర్షిప్ ప్రొవైడ్ చేస్తాను. ఓన్లీ జస్ట్ 500 రూపీస్ మాత్రమే. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా ఫోన్పే నెంబర్ అందులో ప్రొవైడ్ చేశాను. ఆ ఫోన్పే నెంబర్కి 500 రూపీస్ మాత్రమే మీరు ఫోన్పే చేసి సేమ్ అదే నెంబర్కి స్క్రీన్ షాట్ ద్వారా నాకు స్క్రీన్ షాట్ వాట్సాప్ ద్వారా నాకు పంపించండి. నేను వెంటనే నాకు ఆ నెంబర్ మిస్డ్ కాల్ ఇచ్చినా పర్వాలేదు. నేను ఏంటంటే మీకు వెంటనే రెస్పాండ్ అవుతాను. మీరు 24 అవర్స్లో ఎప్పుడు ఫోన్ చేసినా నేను ఫోన్కి రెస్పాండ్ అవుతాను. మీరు కంప్లీట్ గైడెన్స్ మీకు సీటు వచ్చే విధంగా సీసాబ్లో సీటు వచ్చే విధంగా కంప్లీట్గా గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా ఏంటంటే మీకు చాయిస్ ఫిల్లింగ్ లిస్ట్ కూడా నేను రెడీ చేశాను. పీడిఎఫ్ లిస్టు. ఆ పీడిఎఫ్ లిస్ట్ ప్రకారం మీరు చాయిస్ ఫిల్లింగ్ పెట్టుకోండి. అంటే మీకు ఏ బ్రాంచ్ కావాలో ఆ బ్రాంచ్ నేను పీడిఎఫ్ లిస్ట్ మొత్తం తయారు చేశాను. అందులో మీకు ఏ బ్రాంచ్ కావాలో ఆ బ్రాంచ్ మీరు పెట్టుకోండి. చాయిస్ ఫిల్లింగ్ పెట్టుకునేటప్పుడు అది చాయిస్ ఫిల్లింగ్ పెట్టుకొని మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకనంటే చాలామంది ఏపీ ఎంసెట్ అని తెలంగాణ ఎంసెట్ అని చాలామంది స్టూడెంట్స్ డైవర్ట్ అయిపోతారు. ఆ విధంగా అంటే ఇప్పుడు జొసాలో మనకి 5వ రౌండ్ తర్వాత ఇప్పుడు ఈ నెల జూలై 26 ఈవినింగ్ అయిన తర్వాత ఫీజులు కట్టిన వాళ్ళు, డాక్యుమెంట్స్ సరిగ్గా లేని వాళ్ళు, తర్వాత పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టిన వాళ్ళు, తర్వాత సీట్ యాక్సెప్టెన్స్ ఫీ కట్టిన వాళ్ళు సీట్లన్నీ ఆటోమేటిక్ డిలీట్ అయిపోతాయి. కాబట్టి ఆటోమేటిక్ సీట్లు క్యాన్సిల్ అయిపోతాయి. ఆ క్యాన్సిల్ అయిపోయిన సీట్లన్నీ కూడా సీసాబ్ సంస్థకి ఒక సంస్థ ఉంటుంది. సీసాబ్ 2024 సంబంధించి అవి ఈ మిగిలిపోయిన సీట్లన్నీ కూడా ఒక పక్కకి ఒక దాంట్లోకి సీసాబ్ అనే దాంట్లోకి వెళ్తాయి. వెళ్ళినప్పుడు వాళ్ళు ఏంటంటే మనకి సీసాబ్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలి. అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఏ సీట్లు ఏ బ్రాంచ్లో ఎన్ఐటీలు ఎన్ని సీట్లు ఉన్నాయి, ఐఐటీలు ఎన్ని సీట్లు ఉన్నాయి, జిఎఫ్టీస్ ట్రిపుల్ ఐటీ, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టీస్, ఐఐటీ వాళ్ళకి సీసాబ్లో మరి అవకాశం ఉండదు. వాళ్ళకి 2024తో వాళ్ళకి క్లోజ్ అయిపోయింది. మళ్ళీ 5వ రౌండ్తో వాళ్ళకి క్లోజ్ అయిపోయింది ఐఐటీ వాళ్ళకి. మరి ఈ సీసాబ్లో ఐఐటీ వాళ్ళకి మనకి అవకాశం ఉండదు. మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్కే వాళ్ళు జొసాలో మళ్ళీ వాళ్ళు ట్రై చేసుకోవడం సీట్ గురించి. కానీ సీసాబ్లో ఐఐటీ వాళ్ళకి మనకి వచ్చే అవకాశం ఉండదు. ఓన్లీ ఎన్ఐటీ ప్లస్ సిస్టమ్ వాళ్ళకి, అది కూడా సిఆర్ఎల్ ర్యాంక్ బట్టి వాళ్ళు తీస్తారు. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఏమి కూడా డిసప్పాయింట్ అవ్వకన్నా, జొసాలో సీట్ రాలేదని డిసప్పాయింట్ అవ్వకన్నా మీరు సీసాబ్లో పార్టిసిపేట్ చేయండి. నేను మెంటర్షిప్ మీకు ప్రొవైడ్ చేస్తాను. నేను ఈ వీడియో కింద నేను ఫోన్పే నెంబర్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ ఫోన్పే నెంబర్కి మీరు 500 రూపీస్ ఫోన్పే చేయండి. ఫోన్పే చేసిన తర్వాత సేమ్ అదే నెంబర్కి మీరు ఫోన్పే తాలూకు స్క్రీన్ షాట్ వాట్సాప్ పంపించండి. తర్వాత నాకు అదే నెంబర్ నాది. తర్వాత మీరు మిస్డ్ కాల్ ఇచ్చినా నేను రెస్పాండ్ అవుతాను. తర్వాత వాట్సాప్ ద్వారా మీకు ఏదైనా డౌట్స్ అడగండి, నేను ప్రొవైడ్ చేస్తాను. తర్వాత ఎన్ఐటీస్ కాలేజ్ లిస్ట్ రెడీ అయింది, ట్రిపుల్ ఐటీస్ కాలేజ్ లిస్ట్ రెడీ అయింది, జిఎఫ్టీస్ కాలేజ్ లిస్ట్ రెడీగా ఉంది. అదేవిధంగా మీరు ఫస్ట్ రౌండ్లో సీసాబ్కి సంబంధించి ఫస్ట్ రౌండ్లో మీరు చాయిస్ ఫిల్లింగ్ పెట్టుకోవడానికి కూడా చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ రెడీ అయింది. మీకు అన్ని విధాలుగా నేను సర్వీస్ ప్రొవైడ్ చేస్తాను. మెంటర్షిప్ తీసుకోండి. ఫుల్ గైడెన్స్ నా దగ్గర ఉంది. చాలామంది స్టూడెంట్స్ నాకు ఇప్పుడు 50 మెంబర్స్ నా దగ్గర ఇప్పుడు ఆల్రెడీ మెంటర్షిప్ తీసుకొని రెడీగా ఉన్నారు. ఇంకా కూడా చాలామంది స్టూడెంట్ తీసుకోండి. మీకు కంప్లీట్ గైడెన్స్ ఇస్తాను. మీకు సీటు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వకుండా, జొసాలో సీట్ రాలేదని డిసప్పాయింట్ అవ్వకండి. మీరు సీసాబ్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ ఫీజు కూడా మీరు సీసాబ్లో మీరు లాగిన్ అయినంటే మీకు ఎంత ఫీజు కట్టాలో అక్కడ డాష్బోర్డ్లో చూపిస్తుంది. ఆ ఫీజు పే చేసేయండి. ఫీజు పే చేసిన తర్వాత మీ రౌండ్స్ మీకు ఎప్పుడు జూలై 26 నుంచి సీసాబ్ స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి నేను కంప్లీట్గా మీకు జూలై 26 నుంచి డైలీ మీకు వీడియోస్ ఉంటాయి. ఈ యూట్యూబ్ ద్వారా నా వీడియోస్ అన్ని చూడండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని లైక్ చేయండి. పక్కన బెల్ బటన్ ప్రెస్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా ఫ్రెండ్స్ ఉంటే నా వీడియోస్ అని షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ మీకు సీసాబ్లో నా ద్వారా మీకు ప్రొవైడ్ చేస్తాను. మెంటర్షిప్ తీసుకోండి. 500 రూపీస్ మాత్రమే. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా ఫోన్పే నెంబర్ ప్రొవైడ్ చేశాను. అందులో మీరు ఆ ఫోన్పే నెంబర్కి 500 రూపీస్ ఫోన్పే చేయండి. వెంటనే మీరు ఆ స్క్రీన్ షాట్ని నాకు వాట్సాప్ ద్వారా సేమ్ అదే నెంబర్ పంపించండి. నాకు మిస్డ్ కాల్ ఇవ్వండి. వెంటనే మీకు ఫోన్ చేస్తాను. మీకు అన్ని కంప్లీట్ గైడెన్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను.
ఈ విధంగా ఏంటంటే మెంటర్షిప్లో ప్రతి ఒక్క స్టూడెంట్ జొసాల సీట్ రాని వాళ్ళు ఓన్లీ NIT ప్లస్ సిస్టమ్ వాళ్ళే, IIT వాళ్ళకి మరి సీసాబుల అవకాశం మరి ఉండదు. ఎందుకంటే వాళ్ళకి మరి ఈ మరి లేదు, జొసాల 5వ రౌండ్ తర్వాత IIT వాళ్ళకి కంప్లీట్ క్లోజ్ అయిపోయింది. వాళ్ళు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకుని వాళ్ళు మళ్ళీ జొసాలో ట్రై చేసుకోవాలి. కాబట్టి సీసాబులు NIT ప్లస్ సిస్టమ్ వాళ్ళకి మాత్రమే సీటు వాళ్ళు ఫిలప్ చేస్తారు. ఈ విధంగా ఏంటంటే కంప్లీట్ గైడెన్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. మెంటర్షిప్ తీసుకోండి, కేవలం 500 రూపీస్ మాత్రమే. థ్యాంక్ యూ.